ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్వహణ అంశాల సమావేశంలో చర్చకొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ అమలు మందగించిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని మళ్లీ గాడిలో పెట్టామని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కుంభాభిషేక మహోత్సవానికి రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను దుర్గగుడి అధికారులు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే మహోత్సవానికి రావాలని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. లోక్సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని, సామాన్య కుటుంబంలో జన్మించిన లోక్సభ స్పీకర్ గా బాలయోగి ఎదిగారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ వ్యవహారంలో తన ఫోటోలను పెట్టి వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేయడంపై తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుక మండిపడ్డారు. తన పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ బ్యాచ్ కు భయపడే ప్రసక్తి లేదన్నారు. మహిళలను వేధిస్తున్న దుర్మార్గులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణను ప్రారంభించింది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేటాయించిన ప్రత్యేక కార్యాలయం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ రికార్డులను పరిశీలిస్తున్నారు. 5 సిబ్బంది, లైజనింగ్ అధికారి ఆయనకు సహకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలకు సిఫారసు చేస్తూ 45 రోజుల్లో కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కడప జిల్లా రాజంపేటలో టీడీపీ నేత, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. రాజంపేట పట్టణం కూచవారిపల్లిలో 1.19 ఎకరాల భూమి తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అని వేమన సతీష్ బంధువు మనోజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాకు చూపించారు. గుణకల సుబ్బారాయుడు, గుణకల సుధాకర్లు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు ఒకరిగా భావిస్తున్న కట్టా ప్రణయ్ ప్రకాష్ ను సిట్ అధికారులు నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలి చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ స్కామ్ లో ప్రణయ్ ప్రకాష్ A52 నిందితుడిగా ఉన్నారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ జేసీ ప్రభాకర్ ఉత్సాహంగా గడిపారు. పిల్లలతో కలిసి డాన్సులు చేసి ఉత్సాహపరిచారు. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నట్టు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మీడియా చిట్చాట్లో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో సామాజిక వర్గాల వారీగా 16 మంది పేర్లను ఇచ్చామని, దీనిపై దృష్టి పెట్టాలని రాహుల్ తనను ఆదేశించినట్టు మహేష్ గౌడ్ చెప్పారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నటి మంచులక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి సీతక్కను ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా బోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని మంచులక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా మంచులక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళారూపాలు, వివిధ మాధ్యమాల ద్వారా బుద్ధుని బోధనలను గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోందని అన్నారు. బుద్ధుని బోధనలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించేందుకు బౌద్ధ భిక్షువులు 4 రోజుల పాటు కర్ణాటకలోని కాలబుర్గి నుంచి తెలంగాణలోని బుద్ధవనం వరకు నిర్వహించిన పాదయాత్ర సందేశం ఇచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బుద్ధవనం ప్రపంచానికే వెలుగునిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 ప్రధాన గ్యారంటీలతో పాటు 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దయనీయ స్థితిలో ఉందంటూనే సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి అవసరమైతే 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనడంపై నిలదీశారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఊరట లభించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజున నిరసన చేపట్టిన కేసులు ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఫిబ్రవరి 11న మంత్రి వివేక్ వెంకటస్వామి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట సుమన్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రజలతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు ఆపివేసి శాంతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవాలన్నారు. రామ్నగర్, హరినగర్లో బండారు వైష్ణవ్ జయంతిని పురస్కరించుకుని వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హరినగర్లో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. సేవా కార్యక్రమాలను నిర్వహించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడు వివాహానికి హాజరు కావాలని శుభలేఖను అందించి ఆహ్వానించారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విశాఖలో అవగాహన కార్యక్రమం జరిగింది. ద్వారకానగర్లో ఫ్రమ్ కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్ థీమ్తో ఈఎన్టీ అండ్ లేజర్ సెంటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు చిన్నారులు కూడా పాల్గొన్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచే వినికిడి సమస్య ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని సెంటర్ నిర్వాహకులు చెప్పారు. వినికిడి సమస్యను ముందే గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చని తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం, యూనియన్ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ర్యాలీ నిర్వహించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నా చేపట్టడంతో తెల్లవారుజామున పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేశారని, దాన్ని నిరసిస్తూ తెనాలి ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా చేసిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి విద్యుత్ కార్యాలయం ఎదుట చిగురాల్పల్లి గ్రామానికి చెందిన రైతులు నిరసనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ట్రాన్స్ఫార్మర్ పదే రిపేర్కు వస్తుందని అన్నారు. 60 కేవీపీకి బదులుగా 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని అడిగితే పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ట్రాన్స్ఫార్మర్తో ఉన్న ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. నిన్న బాగు చేసి తీసుకెళ్లిన ట్రాన్స్ఫార్మర్ గంటల్లోనే మళ్లీ చెడిపోయిందని, అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వెంటనే 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటెక్ విద్యార్థిని వేధిస్తున్న స్టూడెంట్ ను హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీఎస్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇద్దరు స్టూడెంట్స్ గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆశిస్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ అనే మరో విద్యార్థి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్లో 3 ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సిబ్బంది చిక్కుకున్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్, రామగుండానికి కొత్తపల్లి నాగరాజు, మల్లేష్ రాజు యాదవ్ అనే వ్యక్తులు 4 రోజుల క్రితం దుబాయ్ వెళ్లారు. ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్ ప్రభుత్వం విమానాలు రద్దు చేయడంతో అక్కడే ఇరుక్కుపోయారు. ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి ఉంది. భద్రాచలంలో 1,52,00,000 భారీ ఎల్ఐసి కుంభకోణం వెలుగు చూసింది. ఏజెంట్ వెంకటేశ్వర్లు, సరస్వతి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి బీమా సొమ్మును కాజేశారు. అస్వాపూర్ మండలానికి చెందిన ఈ ఖాతాదారులందరూ విచారణలో క్షేమంగా ఉన్నట్లు తేలడంతో ఎల్ఐసి మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మోసంలో కొందరు ఖాతాదారులకు ముందే సమాచారం ఉందని, వారు బీమా సొమ్ములో వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు మూతపడ్డాయి. విజయవాడ దుర్గగుండ అర్చకులు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణం వల్ల శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు, పరివార ఆలయాలను అర్చకులు ఈవో శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా మూసివేశారు. అలాగే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మూసివేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన మహాకుంభాభిషేకం మార్చి 6, 7, 8 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ వేడుకలో భాగంగా 12 పవిత్ర నదుల జలాలతో ఆలయ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. 8వ తేదీన పూర్ణాహుతితో ఈ క్రతువు ముగుస్తుంది. 8న జరిగే ఉత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ ఉత్సవానికి రోజుకు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. పాల్గొన పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం క్షేత్రంలో అప్పన్న స్వామి డోలోత్సవం వైభవంగా జరిగింది. వేకుజామున స్వామి అమ్మవార్లను పల్లకిలో కొండ దిగువకు తీసుకుని వచ్చి పుష్కరిణి ఉద్వాసన మండపంలో డోలోత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఆలయ సంప్రదాయం ప్రకారం అప్పన్న పెళ్లి చూపులుగా అభివర్ణిస్తారు. అప్పన్న స్వామి సోదరి పైడితల్లి అమ్మవారి కుమార్తెకు వివాహం జరిపించేందుకు పెళ్లి నిశ్చయమైనట్లు భావిస్తారు. ఉత్సవం అనంతరం గ్రామ తిరువీధి నిర్వహించి తిరిగి దేవతామూర్తులను కొండపైకి తీసుకెళ్లారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. లోకేష్ దంపతులకు అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం కృష్ణా జిల్లా గుడివాడలో పురోహితులు హోమం నిర్వహించారు. ఇరాన్ యుద్ధం ముగిసి గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా రావాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నక్షత్రపూర్వక ఆదిత్యాది నవగ్రహ సహిత రుద్రహోమం నిర్వహించారు. సర్వ మానవాళి సుభిక్షంగా ఉండాలని హిందూ ధర్మం ఆకాంక్షిస్తుందని వేద పండితులు అన్నారు. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేట్లో నీళ్లు పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ప్రక్రియను చిన్నారులకు తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. నీలో భక్తి ఉన్నప్పటికీ సైన్స్ కూడా దాగి ఉందని చెప్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోనూ, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రమణయ్యపేట, భీమవరంలో కూడా రోకళ్లను పసుపు నీళ్ల మధ్యలో ప్లేట్లో నిలబెట్టడంతో అంత ఆసక్తిగా చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతిలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. జిల్లా రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో 295 బస్తాల రేషన్ బియ్యం, 4 బొలెరో వాహనాలు, ఒక మినీ వ్యాన్, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అల్లూరు జిల్లా అన్నవరం పీఎస్ పరిధిలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 2 వ్యక్తులను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 11.44 కిలోల లిక్విడ్ గంజాయితో పాటు సెల్ ఫోన్లు, బైక్ ను సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 1,44,00,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలను అధికారులు మూసివేయిస్తున్నారు. బిక్కువోలు మండలంలోని బాణసంచా తయారీ దుకాణాల్లో మందుగుండు సామాగ్రి తయారీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు ఉమ్మడిగా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు తయారీ నిలిపివేయాలని నోటీసులు ఇచ్చారు. 6 బాణసంచా తయారీ కేంద్రాలకు నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో అనుమతులు లేని బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా డీఎస్పీ ప్రసాద్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 షాపులను సీజ్ చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరైనా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా జంపెన గ్రామంలో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోంలకు తరలించారు. గత నెల 26వ తేదీన మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన ఉపేంద్రన్ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు పలు హత్య కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. ఆయన జనవరిలో పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. బీహార్కు చెందిన 46 ఏళ్ల నితిన్ నబీన్ ను బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ గతంలోనే ప్రకటించింది. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాకింపూర్ నుంచి 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీహార్ నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరిన తొలి నేతగా నబీన్ గుర్తింపు పొందారు. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనకు బయటే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన హవా కొనసాగుతోంది. తాజాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్లకు చేరింది. ఈ వేదికపై ప్రపంచంలోని అత్యధిక సబ్స్క్రైబర్లున్న రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2వ స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనార్ ఉన్నారు. కాగా 2007లో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. దేశంలోని వివిధ చోట్ల హోలీ సంబరాలు మిన్నంటాయి. పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.
యువతి యువకులతో కలిసి కోలాటం ఆడారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు చోట్ల హోలీ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో చిక్కుకున్న భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మస్కట్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వీరంతా ప్రత్యేక విమానంలో క్షేమంగా చేరుకున్నారు. తమను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్రానికి కృతజ్ఞతలు